కేఎస్ ప్రసాద్ గారు, మీరు సామాజిక విశ్లేషకులు కాబట్టి మీకు ఒక ప్రశ్న. అదేంటంటే వారం రోజుల నుంచి కూడా సినిమా వర్సెస్ పైరసీ ముఖ్యంగా ఇందులో భాగంగా ఏంటంటేనే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు సజ్జనార్ గారు. మా సినిమాలు మేము వేలు సినిమాలు తీసి ప్రేక్షకులకు ముందు సినిమా పెడతా ఉంటే ఆ సినిమా పైరసీకి గురవుతున్న పరిస్థితి అని చెప్పేసి నాగార్జున, చిరంజీవి, రాజమౌళి, దిల్ రాజు వీళ్ళంతా కూడా సజ్జనార్ని కలిశారు. అది బాగానే ఉంది. ఆ తర్వాత ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అది బాగానే ఉంది. ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మేము సినిమా థియేటర్కి వెళ్తే పాప్కార్న్ ఏమో 2000 అని చెప్పేసి సినిమా టికెట్లు కూడా 2000 అని పెంచేశారని చెప్పేసి కూడా ఇటు ప్రేక్షకులు మాట్లాడుతుంటే మా దేవుడు అని చెప్పేసి కూడా ఆయనకు సంపూర్ణంగా మద్దతు వస్తున్న క్రమంలో మీరేం చెప్తారండి దీని మీద? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్యాయంగా డబ్బులు సంపాదించడం నేరం అంటే వీళ్ళు కూడా శిక్షదారులే, సినిమాలు కూడా మొమ్మటం లేదు. అంటే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టి ఉన్నది ఎక్కడ ఒరిజినల్ డిపిఆర్ ఎవరికి ఇవ్వడు. డిపిఆర్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్. ఎవరు ఫిల్మ్ ఛాంబర్కి కూడా ఇన్ని కోట్ల సినిమా లేకపోతే ఇన్ని 100 కోట్లు ఇంత ట్యాక్స్ కడుతున్నాను ఎక్కడ నాకైతే కనబడదు. మీకు ఏమైనా కనబడ్డా ఎప్పుడైనా? నాకు ఎప్పుడు కనిపించలేదు. సినిమా టికెట్లు అదేంటే బెనిఫిట్ షోలు అని చెప్పి ఉదాహరణకి మొన్న వచ్చిన గేమ్ చేంజర్ ఒకటి, ఆచార్య సినిమా ఒకటి చిరంజీవి గారిది, ఇలా అటువంటి కొన్ని అమ్మ బాబాయ్ పరిగెట్టలు జీవితాల మీద ఆశ వదులుకొని అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి అందరివి. ప్రతి ఒక్కడు ఎవడే అతీతం కాదు. అందరి సినిమాలు చాలా చీకటి దెబ్బల సినిమాలు ఉంటాయి. మహేష్ బాబు, స్పైడర్ ఇలాంటివి. నాకైతే గ్యారంటీగా ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ నేను ఒక చార్ట్ అకౌంట్గా చెప్తుంది ఏంటంటే ఒక బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించిన 4 సినిమాలు ఇట్టే డబ్బులు వచ్చాను కానీ దిక్కుమాల సినిమా ఒకటి తీసి మన ఎత్తుకోదులుతారు. అట్టర్ ఫ్లాప్ సినిమా అది. ఆ సినిమాలో లాసెస్ దీన్ని బుక్ చేసేస్తున్నారు. అది స్ట్రాటజీ వాళ్ళది. ఆ దిక్కుమాల సినిమాకి కూడా బలైపోతుంది జనాలే. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ఉదాహరణకి ఐబొమ్మ రవి వాడు పైరసీ చేసి ఒక సినిమా రిలీజ్ చేసాడు. నేను ఇంట్లో టీవీ పెట్టి మొత్తం ఇంట్లో అందరూ కూర్చొని ఇంట్లో మా అమ్మాయి దోశలో పకోడీలో వేసుకుని తిని చూస్తాం. అదే థియేటర్కి వెళ్తే మొత్తం ఇంటికి 10,000 గుండెకి ఇచ్చేస్తారు మొదటి రోజు సినిమాకి వెళ్తే. అదే రోజు మొత్తం పకోడీలకు బదులు పాప్కార్న్లు తింటే అది ఎంత దుబ్బుతున్నాడో మన దగ్గర అందరికీ తెలుసు. సో ఇవన్నీ తెలుస్తూ పిల్లలు అయితే ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ లేదు ఏమైనా పట్టుకెళ్ళాడు సినిమాలకి. చిన్నపిల్లడు ఏమైనా కనికరిస్తుంటాడు. సో అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కన్సిడరేషన్ అయినప్పుడు నాకైతే గొప్ప వ్యక్తి సజ్జనార్ గారు. వాడు అందులో రవి ఛాలెంజ్ చేయడం, నెక్స్ట్ యాంటీగా నుంచి రావడం అని అరెస్ట్ వరకు ఓకే. బట్ హెన్స్ ఫోర్త్ రిపీట్ కాకుండా ఉన్నదారు ఈ రవిగడి కాకపోతే బోయిగేళ్ళు 3 మంది ఉన్నారు అధికమ సినిమాలు టెలికాస్ట్ చేసే పరిస్థితుల్లో. సో ఇవన్నీ ఒక మాటలు మాట్లాడుతున్నప్పుడు అసలు టాపిక్ ఎక్కడి నుంచి అడిగి లీడ్ అవుతున్నాయి? దీప రాజమౌళి గారికి తీసుకెళ్లారు. అంటే డైవర్షన్ కవర్ ఛాన్స్ ఇచ్చారు. ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చినప్పుడు స్ట్రాటజికల్గా గేమ్ చేంజర్లు ఎవరు? నిజంగా సినిమా వాళ్ళే. ఇప్పుడు రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు. అదే కదా టాపిక్. నా ప్రాస్పెక్ట్లో అయితే ఐబొమ్మ రవి శిక్షదారుడు అన్నప్పుడు ఈ ప్రొడ్యూసర్లు ఇంతంత డబ్బులు సినిమాలు తీస్తూ బెనిఫిట్ షోలు ఇచ్చిన పెర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలు బెనిఫిట్ షోలు వేసుకుని ఒకే రోజులో డబ్బులు మనందరి దగ్గర లూటీ చేస్తున్న వీళ్ళు కూడా అంతే నేరం చేసిన వాళ్ళతో సమానం. 100 రోజులు ఆడించండి, వ్యవస్థను బతికించండి. చిన్న చితక 24 క్రాఫ్ట్స్ అని మీరే చెప్తారు కదా, వాళ్ళందరూ బతికిలే చేయండి. ఎందుకు చేయట్లే? సినిమాల గతంలో నేను ఎన్నోసార్లు మాట్లాడాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమబాబు గారు వీళ్ళందరికన్నా మీరు ఏమైనా తీసిమారకాన్లా 3-4 ఏళ్ళకి ఒక సినిమా తీస్తున్నారు. ఎవరికి వదిలేస్తారు మీరు? నాకు అర్థం కాదు. మళ్ళీ రీరిలీజ్ డబ్బులు ఎత్తేస్తున్నారు. ఏంటది? మీరు రీరిలీజ్ చేస్తే తప్పులేదు కానీ మేము వీడియోలో VCRలో మీరే వేస్తారు కదా. సినిమా ఎత్తిపోతే 4 రోజులు తీసుకెళ్ళేది ఏంటిది? OTTలో తగలాడుతున్నారు కదా మా మొహానికి. OTTకి మాకు ఏదైతే డబ్బులు ఇచ్చుకొని కొనుక్కుంటున్నాం కదా ప్యాకేజీలు. ఏదైనా సరే సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఒక తప్పు ఒక గీత అనుకుంటే దాన్ని ఇంకో గీతతో సరిదిద్దుపడుతుంది వ్యవస్థ. అంతకనే ఇంకేట్లేదు. ఇప్పుడు రాజమౌళి గారి విషయం కొద్దాం. బాగానే ఉంది, శభాష్. దేవుడి గురించి ఆయనకి నమ్మకం లేదు. ఆంజనేయుడు అంటే ఆయన హిందువులు ఊగిపోయి బాయ్కాట్ చేసేస్తాం సినిమాలు అంటే. ఇప్పుడు మా ఊరు పాండవులను సినిమా ఒకటి వచ్చింది, చిరంజీవి గారిది, మురళీ మోహన్ వీళ్ళందరిది. కృష్ణరాజు గారు అందులో కృష్ణుడి పాత్ర అనుకున్నాం మనం. ఇంటర్ప్రిటేషన్. సినిమా ఈజ్ నథింగ్ బట్ అన్ ఎల్యూజన్. దాంట్లో ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న RRR సినిమా వచ్చింది, RRR అని. అందులో అల్లూరి సీతారామరాజు ఇంటర్ప్రిటేషన్ ఈయన ఎవరు? రామ్ చరణ్. కొమరం భీము. అసలు నిజంగా కొమరం భీము గారు అలా ఉన్నారా? మా తెలంగాణ ముద్దుబిడ్డ ఆయన, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన అలాగే బ్రిటిష్ వాళ్ళతో లోపటుండి పోరాటం చేశాడు, బయట ఉండి పోరాటం చేశాడు. దట్ ఈస్ అ ఫ్రిక్షన్. ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉంటుంది, ఘటోద్గచుడు లేడు అసలు, పాత్ర క్రియేటెడ్. అది తెలుసా మీకు? కృష్ణుడు అవన్నీ సినిమా కల్పితాలు అవి. సో అవన్నీ కల్పితాలను చూసి మీకు నచ్చితే వాళ్ళగా నచ్చపోతే వాళ్ళకంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి. సినిమాలు మా ఊరి పాండవులు ఆల్మోస్ట్ భారతం స్టోరీ అనుకుంటే ఎగ్జాంపుల్, వెన్ యు ఆర్ టేకెన్ ఇట్ యాజ్, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి
ఎంపీ పదవి మహాభారతం సినిమా తీస్తానంటే కొట్టించాడు ఆయన జాక్పట్టు. ఎవరు? విజేంద్ర ప్రసాద్ గారు. సరే, సంతోషం. ఇప్పుడు నాకు మహాభారతం అన్నది మా ఊరు పాండవులు ఇన్స్పిరేషన్తో నేను తీయడానికి నేను స్ఫూర్తించుకున్నాను అని రాజమౌళి ప్రాస్పెక్ట్లో మాట్లాడడం తప్పని ఎలా అవుతుంది? ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకి భారతం అంటే నాకు తెలిసి అప్పుడు మనం చూసేది ఏంటి? అర్జునుడు యుద్ధాలు, నకుల సహదేవులు, నెక్స్ట్ అవతల పక్క కౌరవులు, దుర్యోధనుడు, గదలు, ఇవన్నీ కదా. అవి కాకుండా మా ఊరి పాండవుల సినిమా ఇంటర్ప్రిటేషన్ ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ అయింది. ఇట్స్ నెరేటివ్. అలాగే మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, రాజమౌళి తీసిన సినిమాలు. ఇప్పుడు యమలేల అంటే ఆ రోజుల్లో తీసిన యమ దొంగకి ధీటుగా తీశాడు సినిమా, అవునా కదా? అది కూడా ఒక ఇల్యూజన్తో తీసిన సినిమాయే కదా. ఇది కూడా అలాంటి ఇల్యూజన్ని ప్యాసిఫై చేస్తూ తీశాడు. సో ఇట్లాంటివి మీరు అంతా యాక్సెప్టెన్స్ తీసుకుంటున్నప్పుడు, ఈయన ఇతిహాసాలను అవమానపరిచాడు, ఇతిహాసాల మీద అవగాహన అన్నప్పుడు ఒక నెరేటివ్ని తీసుకుని దాన్ని జస్టిఫై చేయడంలో తప్పే ఉంది. ఇప్పుడు మీరు కొట్టు చేస్తారు కదా ఫిలిం ఛాంబర్, ఈ టైటిల్ నేను ఎట్టాను, ఆ టైటిల్ ఆడెట్టాడు, ఇది కాదు, నాది కాదు, ఇదంటే మరి పాసిఫికేషన్లు అవుతున్నాయి కదా. అలా శ్రీమంతుడు సినిమాకి అదే కదా, జుట్లు బిక్కొని చచ్చారు, లాస్ట్కి ఏం తెలిచారంటే చెప్పరాదు. వీళ్ళు హిందువుల మనోభావాలని మాట్లాడుతున్నారు, అదైతే నాకు చాలా నిజమే. హిందూ మనోభావాలు దేవుడి విషయంలో మీరు ప్రతిదానికి స్పందించండి, ఈ సినిమాల విషయంలో కాకుండా. దేవుడిని నమ్మను అన్నాడు ఆయన, అంతే. తప్పే ఉంది, నాస్తికులు ఉంటారు. నాస్తికత్వం తప్పని నేను ఎవరికి చెప్పలేము కదా. దేవుడిని నమ్మడం అందే ఆయన ఏమైనా కించిపరిచాడా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు వచ్చి నేను హనుమంతుడు ఉన్నాడు ఆయన కథలు నడిపిస్తాడంటే, నో, ఐ వోంట్ బిలీవ్ గాడ్ అని ఫ్యాక్ట్ చెప్పాడు ఆయన. తప్పే ఉంది దాంట్లో. నటించాడు అనుకోండి, అలా ఎలాగో నటించడానికి మిగిలిన అందరూ ఉన్నారు కదా సినిమా యాక్టర్లు, వాళ్ళు కాకుండా డైరెక్టర్ కూడా నటిస్తాడంటే కాబట్టి ఎస్ఏ కిషన్ రెడ్డి గారు హీరో అయిపోవచ్చు కదా. రాజమౌళి అయితే హీరో అవుతాడే? అవ్వట్లేదు కదా. ఆయన ఏం చెప్తున్నాడు? నేను దేవుడు కాకుండా నా శక్తి నన్ను నడిపిస్తుంది. ఈ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? తప్పే ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి భగవంతుడు, నేను భగవంతుడు నమ్ముతాను, నేను చెప్తున్నాను, నేను తప్పు అంటలేదు. నీకు దాంట్లో ఒక స్టాండ్ తీసుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేట్ చేసుకుంటే నా ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి ప్రాస్పెక్ట్లో హనుమంతుడు లాంటి శక్తి నేను నడిపించింది అన్నప్పుడు నాకు ఏ శక్తి నడిపించలే, నేను నడిపించుకున్నాను ప్రాస్పెక్టివ్ డ్రైవర్ ఆయన మాట్లాడాడు. తప్పే ఉంది? ఎందుకు తీసుకోలేవు? ఫలానా వాళ్ళ స్ఫూర్తి. ఇప్పుడు మొన్న తెప్పలసాలలో చెప్పాడు చూడు, లోకేష్ వెళ్ళి ఆడపిల్లల క్రికెట్ మ్యాచ్కి స్ఫూర్తి ఇచ్చాడంటే దాన్ని ఎందుకు మీరు ఖండించలేపారా? ఎవరు ఇతను ఎక్కడి నుంచి స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ వెళ్ళడం అయితే, అక్కడ వాళ్ళకి స్ఫూర్తి ఇవ్వడం అయితే, ఆయన వల్ల వాళ్ళకి వెళ్ళడం అయితే ఎవడో ఎందుకు మాట్లాడలేపారు? అంటే మీకు నచ్చితే ఒక విధంగా తీసుకుంటారు, నచ్చపోతే కన్వీనియంట్గా దాన్ని టంగ్ ట్విస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు కదండి. ఏ కూటమిలో ఉండే కుంపటి కాచుకోమని నాకెందుకు? వార్తని ఖండించే కార్యక్రమం అన్నప్పుడు, వార్త రూపంలో చెప్పే నేపథ్యాలు ఉన్నప్పుడు దాంట్లో సెన్సిటివిటీని తీసుకోండి. అంటే దేవుడిని నమ్మని వ్యక్తి దేవుని పేరు మీద సినిమాలు తీసి ఏ రకంగా బిజినెస్ చేస్తాడని చర్చ. మరి నేను వ్యాపారం చేస్తాను, కానీ నేను రాజమౌళి చారిటీ ట్రస్ట్ నుంచి రోజు సినిమాలు ఫ్రీగా చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టేట్మెంట్లు ఇవ్వట్లే కదా అతను. రాజమౌళి బిజినెస్ ప్రపంచ స్థాయిని తన్ని 1000 కోట్లు బిజినెస్ చేసింది, తెలుగు చరిత్ర ఘనకీర్తి అని మీరే చెప్పారు కదా. అప్పుడు 1000 కోట్లు మర్చిపోయారా? RRR కానీ లేదంటే దాని ముందు తీసిన బాహుబలి 1, 2 కానీ. దేవుని పేరు మీద సినిమాలు తీస్తారు, దేవుని నమ్మరా అన్నట్టు కూడా వానర సేన కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేను చెప్తుంది అదే సార్, దేవుని పేరుతో ఆయన ఏం కించపరచలేదు కదా. కించపరిచాడే? చెప్పండి. కించపరచలేదు ఎక్కడ. మరి కించపరిస్తే మీరు బాధపడాలి. దేవుడి పేరు చెప్పి అంటే ఇతిహాసాలని మా ఊరు పాండవుల సినిమాతో నేను ఎందుకు కంపేర్ చేస్తానంటే, దట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటేషన్ వేర్ హీ మేడ్ ఇట్. మాయాబజార్, ఇట్స్ అ ఫ్రిక్షన్. అది లేనిది దేవుడి పాత్రల్ని క్రియేట్ చేసాడు, అవునా కదా. భగవంతుడు కృష్ణుడే నడిపించినట్టు చూపించారు. అప్పుడు మీకు ఎందుకు యాక్సెప్టెన్స్ ఉంది? అదేంటిది భారతంలో లేని పాత్రలు ఎలా రాశారు? ఇప్పుడు రామాయణం మాటకు తీసుకుందాం. వాల్మీకి రాసిన రామాయణంలో లవకుశుల కథ లేదు, ఉందా? లేదు, క్రియేట్ చేయబడ్డ పరిస్థితి. క్రియేట్ చేశారు, అప్పుడు యాక్సెప్టెన్స్ ఎందుకు ఉంది? అంటే మీరు సంసార సుఖాలు తెలుసు కాబట్టి భగవంతుడికి పిల్లలు పుట్టారు అన్నది మీకు నచ్చిపోయింది. ఇప్పుడు మనం అవతారం చాలిస్తారు అన్నది చరిత్రే కదా, మీరు రాసిన చరిత్రలే. అవతారం చాలించే ప్రాసెస్లో భార్య అయినా ముందు చనిపోతుంది, లేదా భర్త అయినా ముందు చనిపోతాడు, అవునా కదా. అవును. సీతమ్మవారు వెళ్ళి భూగర్భంలో కలిసిపోయింది తల్లి ఊడిలో అనే కదా మనం చదువుకున్నాం. సీతమ్మవారు ఆ భూగర్భంలో కలిసి ఆవిడ అంశ అక్కడితో ఆగిపోయింది. అలా రాముడి అంశ కూడా ఆగిపోయిన తర్వాత భరత వంశం స్టార్ట్ అయింది, భరతఖండం అని చదువుకున్నాం కదా మనం. అలా ఒప్పుకోకుండా మీరు చరిత్ర తిరగరాసేస్తారంటే వాల్మీకి గారే చెప్పారు కదా. వాల్మీకి రామాయణం చదివినోడు ఎవరికైనా అది అన్రికేషన్. నాకు కొంతమంది అక్కడ అనంతపూర్లో కొంతమంది మిత్రులు ఉన్నారు, ఆయనకు కూడా చెప్పారు. ఇప్పుడు వాల్మీకి చదువు రాదు, ఆయన బోయేవాడు కాబట్టి ఆయన చదువు లేదు, ఆయన రాయగలిగాడు రామాయణం. కొంతమంది కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అది ఎలా మాట్లాడుతాం మనం ఇప్పుడు?
అది బేస్ కాదు కదా మనకి. అలా అది తప్పు అంటాను. ఇప్పుడు మనం అవతలోడు తెలుసు మాట్లాడాడు, తెలియక మాట్లాడాడు, కానీ ఇతను ఒప్పుకున్న ఫ్యాక్ట్ని ఒప్పుకోవాలి. ఆయన భగవంతుడు నమ్మనన్నాడు, నాకు భగవంతుడు శక్తితో నడిచాను అని మాట్లాడంటే ఆయన చేసింది తప్ప రైటే? అప్పుడు ఆయన తప్పు అవుతుంది రాజమౌళి గారిది, అవునా కదా? అవును. కానీ ఎస్ అడ్మిటెడ్ ద ఫ్యాక్ట్. మా నాన్న చెప్పినట్టు నాకు వెనకాల శక్తి నడిపించలేదు, భగవంతుడి శక్తి హనుమంతుడి రూపంలో నడిపించలేదని ఫ్యాక్ట్ ఒప్పుకుంటే తప్పే ఉంది దాంట్లో. ఆయన చెప్పకుండా నటించాడు అనుకో, అరే నాలటోడు బయటకు వచ్చి నాస్తికుడు హనుమంతుని నడిపించినట్టు ఎలా ఒప్పుకున్నాడు రాజమౌళి, నేను తిరిగి మాట్లాడతాను. నాస్తికత్వాన్ని నమ్ముకున్న వాళ్ళని వాళ్ళ సమాజం నుంచి వెలేస్తాం ఏమైనా రాజ్యాంగం ఉందా? విగ్రహారాధన చేయని వాళ్ళు వేరే మతస్థులు ఉన్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుని ఎలా కౌంటర్ అలా చేస్తారంటే ఎట్లా అవుతుంది? ఆయన భార్య గురించి కూడా చెప్పుకుని వచ్చాడు, ఆవిడేదో పూజించుకుంటుంది ఆవిడేదని. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? హీ హాజ్ నాట్ టోల్డ్ దట్ నాట్ టు అని ఏం చెప్పలేదు కదా ఆయన. వాళ్ళ బిలీఫ్లు వాళ్ళవి. నాకు నమ్మకం లేదని అడ్మిట్ చేసుకున్నాడు ఫ్రాంక్గా. అది నొప్పు, అది అతనిలో ఉన్న గొప్పతనం. వన్ షుడ్ అడ్మిట్ ఇట్. అంతేకాని నటించుకుంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు, మా నాన్నగారు ఇంట్లో వాళ్ళే చెప్పారు, కాంట్రడిక్షన్. అలాంటివి ఎందుకు మాట్లాడరు మీరు? దీపం ముందు దీపంకి వెళ్ళి మా నాన్న సిగరెట్ వెలిగించుకున్నాడు అని ఆయనే చెప్పాడు. ఇవాళ ఆయన చెప్తుండే అబద్ధం, మా ఇంట్లో రామనామ స్మరణ తప్ప ఇంకోటి ఉండేది కాదని. అలాంటప్పుడు మీకు విశ్వ హిందూ పరిషత్తులలో ఈ హిందూ మనోభావాలు ఎక్కడ ఉన్నారు? ఏంద్రబాయ్ 2 మాటలు ఎలా మాడుతున్నా అప్పుడు ఎందుకు అడగలేపారు? ఇది సినిమా పెట్టే కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా హీరోయే కదా. అంటే కన్వీనియంట్గా టంగ్ ట్విస్టింగ్ అంటాను నేను, ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అది వాళ్ళ విజ్ఞతకు వదులుతారో లేకపోతే వాళ్ళ విచక్షణకు వదులుతారో. ఐబొమ్మ రవికి సినిమా చూపిద్దాం అనుకుంటే మీరు మాకు చూపించిన సినిమాకి ఎవడో ఒకటి ఏదో రూపంలో వచ్చాడు. రాబిన్ హుడ్ అనుకుంటాం మేము. చరిత్రలో రాబిన్ హుడ్ తప్పు అన్న వాళ్ళు ఉన్నారు, తప్పు కాదు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. లెట్ దెమ్ అడ్మిట్. కానీ ఈ మధ్య ఎందుకు హిందూకి సంబంధించిన ధార్మిక చిత్రాలే వస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ దిక్కుమాల సినిమాలు చూసి అందరూ ఇసుకెత్తిపోయారు. ప్రతి దగ్గర పౌరాణికాన్ని గ్రాంధికాన్ని. ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఆయన మొనాటమీని బ్రేక్ చేసుకుంటూ ఏం చేశాడు? కొన్నాళ్ళు పౌరాణికం సినిమాలు చేసుకుంటూ వచ్చాడు, అదే అతనికి పాతాల బేరు ఇలాంటివన్నీ. తర్వాత పెద్దలు దాసనారాయణరావు గారు, ఇలా కోడి రామకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళందరూ సినిమా డైరెక్టర్లు దాన్ని అడాప్ట్ చేసుకుంటా లేదా ఆయన? నాగేశ్వరరావు గారు ఆ అడాప్టబిలిటీతోనే సినిమా యాక్టర్లు అవుతారు. అడాప్టబిలిటీని యాక్సెప్ట్ చేయమంటే పేచాడు ఆడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జగత్ బాబు అన్నాడు, ఆయన ఏం చేశాడు? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఎస్ ఐఎమ్ నాట్ ఎ హీరో మెటీరియల్ అన్నాడు. స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ డిఫరెంట్ వే. మరి బాలకృష్ణ గారు ఈ స్టిల్ నాట్ యాక్సెప్టింగ్. ఏమని? ఒక ముసిలి పాత్ర వేస్తాడు, కొడుకు రూపంలో మళ్ళీ ఆయనే డబుల్ ఫోటో హీరోలు, యంగ్ హీరో అని చూడవలసి వస్తుంది. అది గమనించుకోండి మీరు. యాక్సెప్టబిలిటీ వ్యక్తిగతంగా లేని వాళ్ళు వెసెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఈ మధ్య హిందూ ధార్మిక చిత్రాలు తీస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు రివార్డులు ఇస్తున్న పరిస్థితి. ఆ ఉద్దేశ ప్రకారం చేస్తానందుకే రాజ్యసభ ఇచ్చారు కదా ఆయనకి. అదే సార్, అందుకే ఆయనకి ఇప్పుడు కళ్ళ ముందు కొడుకు నాస్తికుడు కాదు తెలియకుండా ఆయన మాట్లాడాడే. అక్కడ ఇచ్చిన రాజ్యసభ ఇచ్చిన వాడికి మెప్పించాలి కాబట్టి హనుమంత్ శక్తి ఉంది. మా రాజాసింగ్ గారికి మనోభావాలు ఎక్కడ గాయం అవ్వకుండా ఉండడానికి, మనం బీజేపీ అని చెప్పుకోవడానికి, ఇక్కడ ఉనికించాడుకోవడానికి పెద్ద ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కొడుకుని ఎక్కొచ్చి మన పర్సన్ సక్సెస్ ఎప్పుడైనా చూడండి, అతనిలో నిజాయితీ ఈరోజు సక్సెస్ నిలబెట్టింది ఆయన. బిజినెస్ చేస్తాననే కూర్చున్నాడు తప్ప, నేను 4 సంవత్సరాలు ఒక హీరోని లేకపోతే హీరోయిన్ని లేకపోతే మొత్తం క్యారెక్టర్ని నేను బంధించి ఉన్నానంటే 4 సంవత్సరాల్లో సంపాదించే రెవెన్యూని ఒక సినిమా చేసి చూపించగలుగుతున్నాడు ఆయన, అవునా కదా? సో అతనికి నచ్చి వెళ్తున్నారు హీరోలు. రాజమౌళి గారికి ప్రభాస్ గారినో లేకపోతే రానానో లేకపోతే ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ గారికనో లేకపోతే రామ్ చరణ్ గారినో ఇప్పుడున్న మహేష్ బాబేనా ఎగేసుకుని వీళ్ళు వెళ్తుంటే చేత అవి మాట్లాడడం డబుల్ స్టాండర్డ్స్ కాకుండా స్టాండ్ మీద నిలబడే వ్యక్తుల్ని మనం ఈరోజు అరుదైన మాకు మొక్కలు పరిరక్షించుకున్నట్టు అలా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో లాగా అలా మనం గౌరవించాలి. నేను ఐ రెస్పెక్ట్ రాజమౌళి. అటు మాధవీలత క్షమాపణ చెప్పాలని చెప్తుంది ఆమె. సరే మాధవీలత ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవరైనా అందరూ ఎవరు వీళ్ళ స్థాయి ఏంది? వీళ్ళ స్థాయి ఏంది? రాజమౌళి గురించి మాట్లాడే స్థాయి. ఇవాళ మన అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళిన అతను వీళ్ళెవరంటే అసలు ఏంది వీళ్ళకి ఉన్న కెపాసిటీ? నిజంగా అంత సనాతన ధర్మం మీద మీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ విషయంలో మీ కన్సెన్సెస్ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఉన్నాయా? విన్నారా? మా నాన్న సిగరెట్ వెలిగిస్తాడు ఆయన చెప్పిందే నిజమే. ఆ పెద్ద ఆయన నాస్తికుడు, వెలిగించవచ్చు, తప్పే ఉంది. కానీ వీళ్ళ అవకాశవాదం కోసం మా నాన్నగారు రోజు రామనామ స్మరణ మా ఇంట్లో లేదే నటనది. ఇది నటించాడు రాజమౌళి. కళ్ళ ముందు తండ్రిని కూడా ఆలోచించలేదు ఆయన. ఎస్ నాన్న నాకు శక్తికి దేవుణ్ణి నేను నమ్మను దానికి ఫ్రాంక్గా ఒప్పుకున్నాడు అతను. దేర్ లెస్ ఈజ్ గ్రేట్నెస్. క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. వీ నీడ్ టు రెస్పెక్ట్ ద క్రెడిబిలిటీ, ఆన్సరబిలిటీ. దేనికి చెప్పాలి? నిజమే చెప్పాడు, మళ్ళీ వచ్చి నేను ఆ ఉద్దేశంతో లేదంటే మళ్ళీ నటించినట్లు లెక్క.
ఆ స్టేట్మెంట్ ఇచ్చిన రాజమౌళిని కండెమ్ చేయాలి, సారీ చెప్పాలి, మీ మనోభావాలు గాయమే అనకూడదు. నాస్తికుడుగా ఆయన యాక్సెప్ట్ చేసిన దాన్ని మనం మార్చుకోవాలి. శభాష్ రా బాబు, నీకు హనుమంతుడు వెనకాతల నుంచి ఉన్నాడని నడిపించి మీ నాన్నగారు చెప్పినా సరే నువ్వు యాక్సెప్ట్ చేయనందుకు అని మెచ్చుకోవాల్సింది పోయి తిరిగి నిజంగా నమ్మకం ఉన్న అలాంటి వాళ్ళు దేవుడికి ఆయన నటిస్తూ నమ్మకం కలిగించడం కాదు కదా. భగవంతుడి మీద నమ్మకం అన్నది నటనతో రాదు. నేను స్వచ్ఛంగా దేవుణ్ణి కొలవాలి అన్నది నా మనసా వాచే కర్మ. ఆ సినిమా పేరు కూడా వారణాసి సినిమా టైటిల్ వచ్చండి. వారణాసి ఊరు పేరు అది. నరేంద్ర మోడీ రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గం. వాళ్ళ నాన్నగారికి బాధపడలేక పెట్టుంటాడు. బీజేపీకి భజన చేస్తాడు కదా వాళ్ళ నాన్న. ఆబ్వియస్లీ కథలవి అయినా రాస్తారు కదా సినిమాకి. బాలకృష్ణ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో షూట్ జరిగింది. అఖండ ఇప్పుడు 2 ఏదో వస్తుందట. అఖండ, వారణాసి, మిరాయి, హనుమాన్ ఈ చిత్రాలన్నీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హిందూ ధార్మిక చిత్రాలతోనే పోలి ఉన్న పరిస్థితి ఉంటాయండి. ఇప్పుడు మనం ఐదరాజికల్ సినిమాలతోనే బతికాం. సినిమా ఉంది ఒక ఇది ఉంటుంది, సంపూర్ణ రామాయణం అలాంటప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూసాం అవన్నీ. కల్కి అలాంటివన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చింది అవన్నీ కాదు కదా. నేను పాత సినిమాలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఉంటారు, వినాయక వ్రతకల్పం సినిమా వచ్చింది, వినాయక చవితి సినిమా. అది మనకి కథకు తగ్గట్టు కథలో చూడండి, ఆవిడ ఒళ్ళు నలుచుకుని పార్వతమ్మ వినాయకుడిని ఆ సినిమాలో చూపిస్తే పిల్లలందరూ ఎలాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ కన్నా వాస్తవ రూపంలో భగవంతుడు ఇలా తయారు చేయబడ్డాడట. వాళ్ళ అమ్మ కడుపులోంచే మనం పుట్టినట్టు వాళ్ళ అమ్మ ప్రతిష్ఠించింది. భగవంతుడు కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగాడు. ఎవరు? గజేంద్రుడు తల తీసుకొచ్చి. ఇవన్నీ సినిమాలు చూసిన తర్వాత భగవంతుడి మీద చిన్నప్పటి నుంచి కన్సర్న్ పెరుగుతుంది. అవునా కదా? నేను అంటుంది నమ్మిన వాళ్ళకి. నమ్మని వాళ్ళకి పుడదానికి కోతి నుంచి మానవుడు పుట్టాడు. కోతి కనబడక మా తాతయ్య పుట్టి వచ్చారు నాకు, మా తాత ముత్తాతలు రోడ్డు మీద తిరుగుతామని ఎవరో మాట్లాడితే మానవ పరివర్తన ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే రాజమౌళి గారి మీద అనవసరంగా మాట్లాడతారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఫ్రాంక్నెస్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? బండి సంజయ్ గారు కూడా అదే చెప్పారు. బండి సంజయ్ ఇవన్నీ కాసేపు వదిలేండి సార్. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ప్రతి నిమిషం ఉనికించి ఆడుకునే బ్యాచ్లు ఇవి. కరీంనగర్ వాళ్ళకి వెంటనే చేస్తాడు 2 రోజులకి ఒకసారి. నేను చూసావా హిందూగా నన్ను మీరు గెలిపించారు కాబట్టి హిందూకి సంబంధించిన ఏ మాట నేను ఒకసారి మాడాలండి. నిజంగా నెక్కచ్చిగా మాట్లాడింది హిందూ గురించి అంటే మరి రాజాసింగ్ అన్న ఒకడే. అది మొగాడ్ర బుజ్జి అని ఒప్పుకోవాలంతే. అది బీజేపీ పార్టీ అయినా లెక్క లేదు చొక్కలేదు. హిందూ ధార్మికత గురించి మాట్లాడు మా మొగాడు రాజాసింగ్ అంతే. కట్టర్ హిందూ అనుకోవచ్చా? అంతే. అలాగే ఉంటారు. రాజమౌళిలాగా ఉంటాడు. రాజాసింగ్ అలాగో రాజమౌళి కూడా అంతే. ఒప్పుకోవాలి అంతే. నాస్తికుడు మీరు నాకు ఫ్లేవర్లు ఫ్రాగ్రెన్సెస్ ఇస్తారు, దేవుణ్ణి నేను నమ్మినట్టంటే ఇది చిన్నపిల్లలు మాధవీలత ఈ బండి సంజీలు అందరినీ పక్కెళ్ళి ఆడుకోమని చెప్పాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.